తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. కేసీఆర్ అంటే ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ వారు రాసినటువంటి ఆత్మకథలో కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని చెప్పి గొప్పగా రాసిండు. అరుణ్ జైట్లీ వారు తెలంగాణ ఇంత అభివృద్ధి అయిందంటే కారణం తెలంగాణ తెచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి అయినందుకు తెలంగాణ అంత అభివృద్ధి జరిగిందని చెప్పి అరుణ్ జైట్లీ గారు చెప్పారు. చాలామంది డజన్ మంది కాంగ్రెస్లో ఉన్న నాయకులు కేసీఆర్ లేకపోతే తెలంగాణనే లేదన్నారు. అంతెందుకు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదన్నారు. మరి కేసీఆర్ తెలంగాణ తెచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎట్లా ఉన్నారు మీరు? ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే కదా. ఇలా అందరు మంత్రులు తెలంగాణ వాళ్ళే ఉన్నారు. టోటల్గా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారంటే కేసీఆర్ గారి కారణం కాదా? యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఒక దిక్కుమాలినటువంటి పైసలు లేని మంత్రి పదవులు ఇచ్చి మూలకు పడేస్తుంది. తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించొద్దని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. ఇలా ఇంత కష్టపడి మేము తెలంగాణ తెచ్చుకుంటే అసలు ఎవరి చేతిలో ఉన్నట్లా, ఏం జరుగుతున్నట్లా, ఈ ప్రభుత్వం వెనుకల ఎవరు నడిపిస్తున్నట్లు మాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారి కార్యాలయంలో మీరు దాడి చేస్తే అయిపోతుందా? ఇది పూర్తిగా హత్యాయత్నం. హత్యాయత్నం కింద కేసు బుక్ చేయాలి, శిక్షించాలి. కేసీఆర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. తెలంగాణ తెచ్చిన నాయకుని మీద అసలు ప్రతిపక్ష నాయకుడు సభలో ఇటు ముఖ్యమంత్రి గారు అటు సభానాయకుడు సమాన హోదా ఉంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణను పతాక స్థాయికి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఆయన ఆఫీస్లో ఎవరు ఫోటో పెట్టుకోవాలని వీళ్ళు రాళ్లతో బలగొట్టి ధ్వంసం చేసిపోయి ఈ పైశాచికానందం చేస్తారా? రాహుల్ గాంధీ గారి ఆఫీస్లో మోడీ గారి ఫోటో ఉందా? ఆయన క్యాంప్ ఆఫీస్లో మోడీ గారి ఫోటో ఉందా? ప్రధానమంత్రి ఫోటో ఉందా? అంటే అక్కడ వాళ్ళు కూడా దాడి చేసి విధ్వంసం చేసి ఫోటో పెట్టాలనా? అంటే ఇది నన్ను చూపిస్తారా మీరు?